మన పొట్ట బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఆకలి, అరుగుదల బాగున్నంత వరకు మన ఆరోగ్యానికి ఏ ఢోకా లేదు. ఏ కారణంగానైనా పొట్టలో సమస్య తలెత్తితే అది మొత్తంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇవాళ మనలో చాలామంది పొట్టను చేతిలో పట్టుకుని డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, పేగుపూత ఇలా పొట్టలో సమస్యలకు అంతే ఉండటం లేదు. అయితే ఇలాంటప్పుడు నిత్యము కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు సాధన చేయటం ద్వారా పొట్ట ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చంటారు నిపుణులు. పొట్టను ఆరోగ్యంగా ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో యోగ సాధన ద్వారా జీర్ణాశయం ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి. జీర్ణాశయం ఆరోగ్యం అంటే మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని సమయానుకూలంగా జీర్ణం చేసి ఆ యొక్క శక్తిని శరీర భాగాలకు అందజేస్తూ మరలా జీర్ణక్రియ చక్కగా జరగడం ద్వారా వేస్ట్ మెటీరియల్ని మళ్ళీ మనకు బయటికి పంపించేయడం ద్వారా మల విసర్జన ద్వారా జీర్ణాశయం పూర్తిగా పనిచేసినట్టు. ఈ ప్రక్రియ అంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే జీర్ణాశయం ఆరోగ్యంగా ఉన్నప్పుడు. జీవన పర్యంతం ఈ యొక్క జీర్ణాశయం ఈ యంత్రం కొన్ని టన్నుల ఆహారాన్ని జీర్ణం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు మనం చూసినట్లయితే విరుద్ధ ఆహారం తీసుకోవడం ద్వారా డైజెషన్ సిస్టమ్ మొత్తం దెబ్బతినిపోయి అతి చిన్న వయసులోనే అనేక రకమైనటువంటి జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలతో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ఇంకా కొన్ని ప్రక్రియలు కూడా ఉన్నాయి. లైక్ ఏ స్టమక్ క్లీనింగ్ ప్రాసెస్, శంకు ప్రక్షాళన కార్యక్రమాలు, ఇట్లా వివిధమైనటువంటి ప్రాసెస్లతో మన యొక్క డైజెషన్ సిస్టమ్ను పూర్తిగా ప్యూరిఫికేషన్ చేసేయచ్చు, శుద్ధి చేయవచ్చు. మరి ఈ జీర్ణాశయ ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాల్లో వజ్రాసనం, పవనముక్తాసనం మరియు సూర్యముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. వజ్రాసనాన్ని చేయడానికి ముందుగా దండాసనానికి రావాలి. మీ యొక్క రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ని స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు మీ యొక్క లెఫ్ట్ లెగ్ని వెనక్కి ఫోల్డ్ చేయాలి, లెఫ్ట్ హిప్ కిందకి. తర్వాత మీ యొక్క రైట్ లెగ్ని కూడా లెఫ్ట్ లెగ్ జతలో ఉంచాలి. కాలి బొటన వేలు రెండు జతలో ఉండాలి. పాదాలు రెండు వి షేప్లో ఉండాలి. వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. మీ రెండు చేతులు తొడలపైన బోర్లించేవి ఈ విధంగా ఉంచి కళ్ళు మూసుకొని శ్వాసను నిదానంగా ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరవాలి. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. ఇప్పుడు ప్రశాంతాసనానికి రావాలి. నిదానంగా శవాసన భంగిమలోకి వచ్చి పడుకోవాలి. పవనముక్త ఆసనం. రెండు కాళ్ళను రేజ్ చేయాలి. పూర్తిగా రెండు కాళ్ళను రేజ్ చేసి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి రెండు చేతులతో మోకాళ్ళ దగ్గర పట్టుకొని ఎంత వీలైతే అది రెండు మోకాల్ని పొట్టపైన ఆనించి ఉంచాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ శ్వాసను విడిచిపెడుతూ హెడ్ రేజ్ చేయాలి. హెడ్ రేజ్ చేసి ఆసన భంగిమలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు హెడ్ని రిలీజ్ చేసి రెండు చేతులు రిలీజ్ చేసి రెండు కాళ్ళని రిలీజ్ చేయాలి. యథాస్థానానికి తీసుకొని రావాలి. ఇప్పుడు నిదానంగా ఎడం ప్రక్క తిరిగి ప్రశాంతాసనం నుంచి బయటికి రావాలి. సుఖాసనంలో కూర్చొని రెండు అరిచేతులు మోకాళ్ళ పైన, అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచుకోవాలి.
సూర్య ముద్ర. ఉంగరపు వేలు వెనక భాగాన బటన్ వేలు ఆనించి ఉంచాలి. చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, చిటికిన వ్రేలు స్ట్రైట్గా ఉంటాయి. వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. కళ్ళు మూసుకొని నిదానంగా ప్రాణాయామ శ్వాసక్రియ చేయాలి. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ గమనమంతా శ్వాస పైన ఉంచి ప్రాణాయామం చేయాలి. నిదానంగా శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ముద్రను రిలీజ్ చేయండి. కళ్ళు తెరవండి. చూసారు కదండి, ఈ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలి అంటే తిన్న వెంటనే ఈ వజ్రాసనాన్ని 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు సాధన చేయండి. అలాగే ఇంకొద్దిగా సమయం తర్వాత పవనముక్త ఆసనం, ఇవి కూడా ప్రొద్దున్న సాయంత్రం కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది జీర్ణాశయం మీద ఈ ఆసనాలు ప్రభావం కలుగజేస్తూ ఉంటాయి. అదేవిధంగా సూర్యముద్ర జఠరాగ్ని శక్తిని బాగా పెంచి తొందరగా జీర్ణ అయ్యే విధంగా ఈ ఆసనాలు, ముద్రలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా.